హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ముందుగా వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ అలానే కామెంట్ బాక్స్ దగ్గర మనకి హైప్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నాకైతే వీడియోకి పాయింట్స్ ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత నేను తీసుకున్న పనుల వీడియో అయితే ఇది. అంటే మా ఇంట్లో పిల్లల్ని, మా హస్బెండ్ని అందరినీ ఇంటి నుండి పంపించేసిన తర్వాత నేను చేసుకున్న పనులైతే చూపిస్తాను. మా పెద్ద బాబునేమో స్కూల్కి అయితే పంపించేశాను. అండ్ అలానే మా వారేమో పొలం అయితే వెళ్ళారు. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారంటే నాకు సగం పని అయిపోయినట్టే. అంటే వీళ్ళిద్దరూ ఉంటేనే నాకు ఎక్కువసేపు ఇంకా వాళ్ళతోనే టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాను. మా చిన్నబాబు అంటారా, వాడితో నేను ఇంకా ఎప్పుడు అంటే డే మొత్తంలో ఇంకా అలవాటు అయిపోతూ ఉంటుంది వాడిని చూసుకుంటూ పనులు చేసుకోవడం అన్నది. ఇంకా వాళ్ళందరూ అంటే ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమేమి పనులు చేసుకున్నానో చూపిస్తాను అన్నాను కదా. ముందైతే అసలు మార్నింగ్ లేవగానే ఒకసారి వాకిలి ఊడ్చేస్తాను. అంటే ఇల్లు వాకిలి మొత్తం ఊడుస్తాను. కానీ మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఖచ్చితంగా చిమ్మాల్సిందే. ఎందుకంటే మళ్ళీ అంతా తొక్కుతూనే ఉంటారు కదా, గజిరి బిజిరిగా అటు ఇటు తిరుగుతూ అవి ఆడుతూ ఇవి ఆడుతూ. మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఆడుతూనే ఉంటారు ఎంతసేపు. మా చిన్నోడైతే మట్టి తీసుకొచ్చి పోయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాడు. వాళ్ళ మూలంగా ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లు మొత్తము ఊడ్చేస్తాను. అంటే ఇంకా మొత్తము కూడా ఒకసారి మళ్ళీ ఏ పని అయినా సరే మొత్తము క్లీన్ చేసుకొస్తాను. అంటే ఇంటి నుండి మళ్ళీ బయట అంటే పొయ్యి దగ్గర ఉంటుంది కదా వరండా లాగా ఎల్ షేప్ లాగా, అదంతా కూడా ఊడ్చేస్తూ ఉంటాను. అదేనండి ఇంట్లో ఉండే వాళ్ళకి జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి తేడా. అదే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అనుకోండి, అంటే బయట ఏమైనా పనులు చేసుకునే వాళ్ళైతే అనుకోండి, వాళ్ళైతే అంటే ఈ టైం కల్లా ఈ పని చేసేద్దాము, ఇంకా ఈ పని అయిపోతుంది, ఇంకా మనం మన బయట పని చూసుకోవడమే కదా, ఈ పని ఇక్కడితో స్టాప్ అయిపోతుంది, ఇంకా మన పనికి మనం వెళ్ళిపోదాము అన్నట్టుగా చేసేసుకుని వాళ్ళు టైంకి చేసేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత చేసుకుంటారు. కానీ ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకి అలా కాదు కదా. ఇంటి దగ్గర ఎంత పని చేయాలే కానీ అసలు పని కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఇంట్లో ఏదో ఒక పని ఏదో ఒక మూలన కనిపిస్తూనే ఉంటుంది ఆడవాళ్ళకి. కానీ చూసే వాళ్ళకి ఏముందండి, నార్మల్గా ఏం చేస్తుంది ఇంట్లో పనే కదా, అంటే గిన్నెలు కడగడం బట్టలు ఉతకడం ఇవే కదా, ఇవి కూడా చేయకపోతే ఇంకెందుకు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ అది మాత్రం నేనైతే అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకి చాలా ఎక్కువ పని ఉంటుందండి. పిల్లల్ని చూసుకోవడము అలానే మనం చేసే పనులను కూడా శ్రద్ధగా చేసుకోవడం కూడా ఒక గొప్పే అని చెప్తాను నేనైతే. అదే వెనకటికి ఎవరో అంటారు కదా, చూసే వాళ్ళకేం తెలుస్తుంది కష్టం విలువ, మాట్లాడే వాళ్ళకేం తెలుస్తుంది, అది చేసే వాళ్ళకే కదా తెలిసేది అని అంటారు కదా. అలానే చూసి మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుందండి, చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనము మన పనిని ఎలా చేసుకుంటాము అన్నది ముఖ్యం కాదు, ఎంత పద్ధతిగా ఎంత బాధ్యతగా మన పని అన్నది ఈ టైంకి మనం కంప్లీట్ చేసుకున్నాము అన్నదే ముఖ్యము నాకు తెలిసి. ఈ మధ్య ఉదయాన్నే అయితే నేను అంటే గిన్నెలు అయితే కడగడం లేదు. అంతకుముందు అయితే ఉదయాన్నే లేచిన వెంటనే వాకిలి ఊడ్చి ఇంకా మిగతా పనులు చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే కడిగేసేదాన్ని కదా. కానీ ఇప్పుడు అలా కడగడానికి కుదరడం లేదు. ఎందుకంటే బాబుని పంపించడానికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది కదా. దానివల్ల చాలా ఉదయాన్నే లేచేసి వంట పనులు ఇంటి పనులు చూసుకునేసరికి అంటే చాలా టైం ఎక్కువగా పట్టేస్తుంది. అందుకే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసింది అలానే వాకిలి ఊడ్చేసిన తర్వాత ఫస్ట్ అన్నం కడిగి పెట్టేసేయడము, అలానే కూర పొయ్యి మీద వేయడము, తర్వాత ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ ప్రయారిటీ బాబుకైతే ఇస్తున్నాను. అంటే వాళ్ళ తర్వాతే కదా, అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఖాళీగానే ఉంటాం కదా, అందరూ అనుకున్నట్టుగానే ఇంకా ఖాళీగా ఉన్నాం అనుకుంటూనే మనం మన పనులను చేసుకోవాలి, తప్పదు. అయినా ఈ పనులేమో కానీ అంటే ఉదయాన్నే వీడియో తీయాలన్నా లేదంటే పనులు చేసుకోవాలన్నా లేవాలన్నా నాకైతే అసలు చాలా బద్ధకంగా అంటే చిరాకుగా ఉంటుంది. అంటే ఈ చలికి అసలు తట్టుకోలేకపోతున్నాను. బద్ధకము చిరాకు ఇవన్నీ కూడా కాదు, అసలు చలిలో లెగవాలంటేనే లెగవలేకపోతున్నాను. అంటే నా బాడీ సహకరించడం లేదు. అలారం పెట్టుకుంటున్నాను 5కి 5:30కి అలారం పెట్టుకుంటున్నాను. 5కి అలారం పెట్టుకుంటేనేమో 5:30కి 5:40కి అలా లేస్తున్నాను. అదే 5:30కి కనుక అలారం పెట్టుకున్నాను అనుకోండి 5:46కి అలా అయితే లేస్తున్నాను. అలారం పెట్టినా కూడా యూజ్ ఉండట్లేదు, అలా ఉంటుంది నాతోటి. ఎందుకంటే మంచు అయితే బాగా పడుతుంది కదా, మంచు వల్ల అయితే అసలు లేవలేకపోతున్నాను. అండ్ అలానే మంచు అంటే నాకు కొద్దిగా పడదు. ముందు వీడియోలో చెప్పాను కదా, డెలివరీ తర్వాత నాలాగా జాగ్రత్తలు పాటించిన వాళ్ళకి ఇలా అవుతూ ఉంటుంది అనేసి. నాకైతే కోల్డ్ అయితే వచ్చేస్తుంది పద్దాక. అంటే మంచు పడినప్పుడల్లా కోల్డ్ రావడము, అలానే చన్నీళ్ళలో చేతులు పెడతాం కదా, ఇంకా అవంతా కూడా బాలింతతనం లాగా అయిపోతూ ఉంటుంది ఇప్పటికీ కూడా. అంటే ముందు వీడియోలో షేర్ చేశారు కదా, డెలివరీ అయిన తర్వాత థమ్సప్లు
కూలింగ్ వాటర్స్ ఇలాంటివి దొంగచాటుగా తాగేస్తాం కదా. అలానే చెవుల్లో క్లాత్స్ అలాంటివి పెట్టుకోకుండా ఉంటాం కదా, చెప్పులు వేసుకోకుండా ఇలా ఉంటాం కదా. అవన్నీ చేయకపోతే ఇప్పుడు అంటే ఫ్యూచర్ జనరేషన్లో ఇలా అవుతుందనేసి మన పెద్దవాళ్ళు మనకి ఇలా మంచి మాటలు చెప్పేవాళ్ళు. కానీ అవన్నీ మనకు నాటవు కదా. అప్పుడేమో మనకి షోయింగ్ అంటే ఫ్యాషను స్టైలు అనుకుని అప్పుడేమో అలా ఉంటాము. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడేమో అసలుకే మోసం వచ్చేసిద్ది. అంటే ఇప్పుడు స్టైలు ఫ్యాషను ఇంక అవన్నీ ఏం గుర్తురావు. తలకి ఒక క్లాత్ కట్టేసుకుందాము, పని చేసుకుందాము అన్నట్టుగా ఉంటుంది నా పరిస్థితి. కాకపోతే ఇంకా ముక్కులైతే అసలు ఇప్పటికీ కూడా లిటరల్లీ జలుబు అయితే అసలు తగ్గలేదు. ముక్కులైతే అస్సలు ఊపిరాడటం లేదు. ముందు వీడియోలో కూడా చెప్పాను కదా మీకు జలుబు బాగా అయిందనేసి. ముందు వీడియోలో కూడా సేమ్ ఇదే ప్రాబ్లము. ఇంక ఈరోజు కూడా అసలు తగ్గలేదు. అసలు ఇప్పటికి చేసి కూడా వారం రోజుల దాకా అవుతుంది కోల్డ్ చేసి కూడా. ఎప్పటికి తగ్గిద్దో ఏమో. దీనికేమైనా మీకు తెలిస్తే అంటే టిప్స్, న్యాచురల్ టిప్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్స్లో చెప్పండి. గిన్నెలు కడిగేసిన తర్వాత తోటలోకి బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి బట్టలన్నీ కూడా ఉతికేసుకుంటున్నాను. మా బట్టలన్నీ కూడా మురికి పోవాలన్నా లేదంటే బట్టలు ఎక్కువగా ఉన్నా కూడా అక్కడే ఉతికేస్తాను. ఎందుకంటే చక్కగా ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు అయితే వాడుకోవచ్చు అక్కడైతే. ఇంకా ఆ పని మొత్తము అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి మా చిన్న బాబుకి కూడా స్నానం అదంతా చేపిచ్చేసి వాడికైతే పడుకోబెట్టేసిన తర్వాత మిగతా పనులైతే స్టార్ట్ చేశాను. ఇంట్లో కొద్దిగా మినుములైతే ఉన్నాయి. బాగున్నాయి. అంటే నల్లగా అంటే కొద్దిగా లావుగా అనిపించాయి. వాటిని సున్నుండలులాగా చేద్దామని చెప్పేసి ఎండలో అయితే పెట్టాను మినుములని ఈరోజైతే. వాటిలో కొద్దిగా చిన్న చిన్న గడ్డలు ఉంటాయి కదా, మట్టి గడ్డలు అలాంటివైతే ఉన్నాయి. ఎక్కడో 1, 2 అలా ఉన్నాయి. వాటన్నిటిని ఇంకా ఒకరోజు అంటే ఈరోజు ఎండపెట్టేసి రేపు కడిగి ఎండబెడదాం అనుకుంటున్నాను. మరి నాకు కూడా తెలీదు. అమ్మని అడగాలి. అంటే ఇలాంటివి సున్నుండలు ఇలాంటివి చేయాలంటే అమ్మే ఎక్కువగా చేస్తూ ఉంటుంది. లేదంటే మా అమ్మ వచ్చినప్పుడు ఎక్కువ శాతం అంటే సున్నుండలు పిండి ఉంటుంది కదా, దానినే మనకి ఇది ఏమంటారంటే మనకి తిరగలి ఉంటుంది కదా, దాంతోనే మా అమ్మ అయితే ఇలా విసిరేస్తూ ఉంటుంది. అంటే మనకి సేమ్ పిండిలాగా చేసేస్తుంది అమ్మ. అలా చేసి అయితే ఇస్తుంది నాకు. దానిలో ఇంకా నేను నెయ్యి కరిగించేసి ఇంకా అందులో బెల్లం ఉంటుంది కదా, బెల్లం కూడా వేసేసి సున్నుండలు అయితే చుట్టేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు అమ్మ అయితే ఇప్పుడు నా దగ్గరికి రాలేదు కదా, ఇంకా నేనే ట్రై చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. అవంతా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, అలానే మొలకలు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఉల్లిపాయలు కూడా ఎండలో అయితే పెట్టాను. కొద్దిసేపు ఉంచేసి మళ్ళీ తీసేస్తాను. ఎక్కువసేపు కూడా ఉంచకూడదు అంటారు కదా ఉల్లిపాయలను అయితే. ఆ పనంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఇల్లు మొత్తము కూడా క్లీన్ చేసుకున్నాను కదా. అదీ కాకుండా మార్నింగ్ టైంలో ఇల్లు ఊడ్చే టైంకి అంటే కొద్దిగా బూజు అదంతా ఉంటే మొత్తము కూడా దులిపేసుకున్నాను. దులుపుకున్న తర్వాత ఇంకా నీట్గా ఉంది కదలే అని చెప్పేసి ఇల్లు ఒకసారి అయితే తడిగుడ్డ పెడుతున్నాను. బకెట్లో నీళ్ళు అయితే తెచ్చుకుని నేను ఇంకా కంఫర్ట్ అలానే ఉప్పు, పసుపు 2, 3 వేసేసి ఈ విధంగా అయితే ఒకసారి చేత్తో కలిపేసుకుని మాఫ్ పెట్టేస్తున్నాను. ఈ టిప్పు నాకు అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది చెప్పారు. అంటే పసుపు, ఉప్పు వేసి ఇల్లు క్లీన్ చేయండి చాలా నీట్గా ఉంటుంది. అలానే పిల్లలు ఉంటున్నారు కదా, చిన్న పిల్లలు ఇన్ఫెక్షన్ రాకోకుండా ఉంటుంది అని అయితే చెప్పారు. నేను అప్పటి నుండి ఫాలో అవుతున్నాను. కాకపోతే దానిలో కంఫర్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మరి ఇది చేయొచ్చో చేయకూడదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే స్మెల్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కంఫర్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా నేనైతే ఇలా ఇల్లు మొత్తము కూడా తుడిచేసుకుంటున్నాను నీట్గా. మా మాఫ్ కర్రని చూసి అంటే ఇల్లు తుడిచే కర్రని చూసి మీరైతే అసలు భయపడకండి. ఎందుకంటే అది నేను ఎప్పుడో తీసుకున్నాను. అంటే కొత్తది ఒక 80 రూపీసో ఏమో అలా పెడితే వచ్చిందంటే తక్కువకే తీసుకున్నాం పర్లే అని చెప్పి ఫాస్ట్గా తీసుకొచ్చేసుకున్నాము. అది అసలు తుడవడానికి ఒక్కసారి అలా తుడిచాను అంతే, మొత్తం ఊడిపోయి కూర్చున్నాయి. సరే ఎలాగొల్లాలి అని చెప్పి అలా అలా మా మామయ్యతో అయితే కట్టించాను. కొద్దిగా అలా పైకి కడితే ఇంకా బాగుండేది. ఇంకా ఏదో ప్రస్తుతానికి అలా వాడుతున్నాను. మనం బయటికి వెళ్ళామనుకోండి కొత్త కొత్తవి ఎక్కడ లేనివన్నీ గుర్తొస్తాయి. ఇంట్లో లేనివి, అవసరమైనవి టైంకి అయితే అస్సలు గుర్తురావు కదా. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తూ ఉంటాను. అలాంటివి ఇలాంటివి కూడా మర్చిపోయి వచ్చాను అనుకుంటే మీరే చూడండి ఇంకెప్పుడు వెళ్తానో ఇంక అప్పుడే తెచ్చుకోవాలి. అంటే మీ వారు వెళ్ళరా, మీ వారు తీసుకురారా అని అయితే అనుకోకండి. ఆయన కూడా తీసుకొస్తారు. కాకపోతే నాకెందుకో నేను వెళ్ళి తెచ్చుకోవడం అంటేనే ఇష్టము. అంటే ఇంటి సామాన్లు కూడా ఎందుకులే వాళ్ళకి ప్రతి చిన్నది కూడా చెప్పడము. అంటే కొన్ని కొన్ని అవసరమైనవి ఎక్కువగా తెస్తూనే ఉంటారు కదా, ఇలాంటివి కూడా ఎందుకులే వాళ్ళకి చెప్పడం అన్నట్టుగా నేను వెళ్ళినప్పుడే తెచ్చుకుందాం అన్నట్టుగా అలా వదిలేస్తూ ఉంటాను. అంటే ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళని కూడా ఒత్తిడి చేయకూడదు కదా. ఇంకా అందుకే నా వేలో అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటాను. నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే మనం పట్టుకోవచ్చు. వాళ్ళు ఎలా తీసుకొస్తారులే మగవాళ్ళు కొద్దిగా అంటే
ఎలాగో అంటే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు కదా! అందుకని చెప్పేసి ఇంక నేను వెళ్ళినప్పుడే తీసుకొద్దాము అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా ఈ రోజుకైతే ఇలానే అంటే ఈ మాప్ కర్రతోనే తుడిచేసాను ఇల్లైతే. కొన్నాళ్ళు ప్రెజెంట్ ఇంకా దీంతోనే వాడాలి నాకు తెలిసి. ఎందుకంటే మన ఆడవాళ్ళకి తెలిసిందే కదా! కొద్దిగా బావుంది అంటే ఇంక దాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా! అంటే పాడేసి ఏం లేం కదా! అది నేను చెప్పేది. ఇంక నేనైతే ఇలా తుడిచేసిన తర్వాత ఇంట్లో ఇంకా ఫ్యాన్ అయితే వేసేసి, లైట్ అయితే ఆఫ్ చేసేసి బయటికి ఇంకా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వంటగదిలో కూడా మొత్తము మళ్ళీ నీట్‌గా తుడుస్తున్నాను. వంటగదిలో అయితే నేను ఒక్కసారి మాత్రమే తుడవను. ఎందుకంటే 2 టైమ్స్ అయితే తుడుస్తాను. ఎక్కువగా వంటగదిలోనే కదా మనం ఎక్కువగా నడిచేది, అలానే మరకలు పడేవి, ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా! అందుకని చెప్పేసి వంటగదిని 2 సార్లయితే తుడుస్తాను. ఇంకా నీట్‌గా మొత్తము తుడిచిన తర్వాత చూడండి ఇల్లు మొత్తము కూడా చాలా నీట్‌గా అనిపిచ్చింది. కోల్డ్ అయింది అని చెప్పాను కదా! నా పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి. ఈ ఇన్‌హేలర్ లేపోతే నా పని అంతే అన్నట్టుంది. అసలు బ్రీతింగ్ ప్రాబ్లమ్ అన్నట్టు అసలు మొత్తము అంటే నా ముక్కుల్లో ఏంటో వేసేసి, మూసేసినట్టుగా అనిపిస్తుంది. అస్సలు మాట్లాడలేకపోతున్నాను. అండ్ అలానే ఊపిరి కూడా పీల్చుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ బాధ నాకెప్పుడు తీరుతుందో ఏమో గానీ, ఈ కోల్డ్ ఎప్పుడు తగ్గుతుందో ఏమో అనిపిస్తుంది. అసలు ఫుల్ కోల్డ్ అలానే ఐస్‌లో నుండి వాటర్ రావడము, ఫేస్ అంతా కూడా ఏదో లాగినట్టుగా అంటే జిమ్ జిమ్ అని లాగినట్టుగా అలా ఉండటము, అలా అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే అద్దంలో చూసుకుంటున్నాను. నా ఫేస్ ఏంటి ఇలా అయిపోతుంది ఈ జలుబు వల్ల అనేసి. అంటే అది కాకుండా మనకి అంటే వింటర్ సీజన్‌లో ఫేస్ మొత్తం కూడా డ్రై అయిపోతూ ఉంటుంది కదా! ఇంకా దానివల్ల అయితే నా ఫేస్ మొత్తం కూడా ఒకలాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కొద్దిగా చేపలైతే ఉన్నాయి. అంటే గురకలంటారు కదా! ఇవైతే చేపలు గేలం వేస్తారు కదా! అంటే నీళ్ళల్లో కర్రలాగా ఉండి అది గేలం అంటారు దాన్ని. అంటే చేపలు పట్టే వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు ఐడియా ఉండుంటుంది నాకు తెలిసి. అలా వేసి పట్టుకొచ్చినవే ఇవన్నీ కూడా. అంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా! ఇవన్నీ కొంచెం అంటే గుంపులాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ, ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత చాలా కొద్దిగానే అవుతాయి. ఎందుకంటే ఇవి గురకలు కదా! తల, తోక ఇవే ఎక్కువ పార్ట్స్ అన్నవి ఎక్కువగా పోతూ ఉంటది. మిడిల్ పార్ట్ మాత్రమే కొద్దిగా మిగిలేది కదా మనం వండుకోవడానికి. కానీ ఇలా పెద్దగా ఉన్నాయి చూసారా? అంటే ఇప్పుడు చేస్తున్నప్పుడు చూపిస్తున్నానే అలా పెద్దగా ఉన్న చేపలనైతే ఉప్పు, కారం రాసేసి అంటే ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ కూడా మసాలా పట్టించేసి ఆయిల్‌లో నార్మల్‌గా అంటే పాన్ ఫ్రై ఉంటది కదా! అలాగని ఫ్రై చేస్తే ఎంత బావుంటాయంటే చాలా బావుంటాయి. నాకైతే అంతగా చేపలు చేయడం ఇలాంటివైతే రావు కానీ అత్తయ్య అయితే చాలా ఎక్స్‌పర్ట్ అంటే బాగా చేస్తుంది. అలానే కర్రీస్ కూడా చాలా బాగా చేస్తుంది. మీకు ముందు వీడియోస్‌లో కూడా అంటే షార్ట్ వీడియోస్‌లో చూపించాను కదా! అత్తయ్య చేపల పులుసు ఎలా పెడుతుంది అనేసి. మీరు కూడా ఖచ్చితంగా అలా అయితే ట్రై చేయండి. చాలా చక్కగా కుదురుతుంది. చాలా బాగా చేస్తారు. అంటే వంటలు ఎక్కువగా బాగా చేస్తారు. చాలా అంటే మనకి ఎలాంటి వంటలైనా సరే చాలా ఈజీగా చేసేస్తారు. చాలా బావుంటాయి వంటలైతే. నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో కూడా కొన్ని కొన్ని చూపించడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు. ఇంకా నేనైతే ఇది సాయంత్రం టైంలో ఇక బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను తీసుకొచ్చేసి. ఆ చేపలన్నీ కూడా మధ్యాహ్నం టైంలో పట్టుకొచ్చినవి. ఇంక అవన్నీ కూడా నీట్‌గా కూర్చుని చక్కగా బూడిద ఉంటది కదా! పొయ్యిలో బూడిద. ఇంక దాన్నైతే వేసేసుకొని చేతులు జారకుండా చక్కగా చేసేస్తున్నారు అత్తయ్య కూర్చునైతే. మా అత్తయ్య గాని చేపలు చేసిందనుకోండి ఒక అరగంట, పావు గంటలో అయిపోతాయి. అదే నేను గనక చేశాననుకోండి అవే చేపలు 2 గంటలు లేదా గంట అంత టైం అయితే పట్టేస్తాయి. ఎందుకంటే ఆవిడకైతే కొద్దిగా అలవాటు ఎక్కువగా ఉంది కదా! కాకపోతే నాకైతే అంతగా కుదరదు. కాకపోతే ఆవిడని చూసి నేనైతే నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పటి కొద్ ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు. అంటే మన పని మనం చేసుకోవాలి కదా! అన్నట్టుగా అయితే నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. ఇంక బట్టలైతే మొత్తము మడత పెట్టేసుకున్నాను. పిల్లలవి, నావి, మా వారివి మొత్తము మడత పెట్టేసుకొని ఎక్కడివక్కడ సర్దేస్తాను. ఇంకా పిల్లలు అంటే బాబునైతే తీసుకొచ్చేసిన తర్వాత కొద్దిగా ఏమైనా స్నాక్స్ పెట్టిన తర్వాత నేనైతే ఈరోజు కొద్దిగా వాడితో కొద్దిగా యాక్టివిటీస్ అయితే అంటే చేపిద్దాము. వాళ్ళకి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ రావాలి. మనం స్కూల్‌కి వెళ్ళాలి. కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తది అని అంటారు కదా! అలా చేపిద్దాము అనేసి ఇక్కడ ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను. నా దగ్గర ఒక బుక్ అయితే ఉంది. అంటే వాళ్ళకి యూకేజీ, ఎల్‌కేజీ ఆ టైం పిల్లలుంటారు కదా! ఆ ఏజ్ పిల్లలు వాళ్ళకైతే సెట్ అవుతుంది ఈ బుక్కు. ఇంక వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఈ బుక్ తీసుకున్నాను. దాంట్లో ఇంకా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. అంటే మన చేతి ముద్రనైతే వేయమని చెప్పేసి అక్కడ ఉన్నాయి. ఇంకా అవైతే నేను మా బాబుకి నేర్పిచ్చేసి చెప్పి అక్కడ హ్యాండ్ ప్రింటింగ్ అయితే వేస్తున్నాను. ఇంకా వాడికి అంతకుముందు నుండే అంటే చిన్నగా ఉన్నప్పటి నుండే నేర్పించాను. రైట్ హ్యాండ్ అంటే ఏది, లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏది అనేసి. అవన్నీ కూడా ఇప్పుడు అడుగుతుంటే వాడు చెప్తున్నాడు. ఆ హ్యాండ్స్‌ని తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్లేస్‌లో అయితే ఇలా ముద్రలాగా వేపిస్తున్నాను.
ఫస్ట్ హ్యాండ్ అయితే భలే వచ్చింది. సెకండ్ హ్యాండ్ అయితే కొద్దిగా ఒక రకంగా వేశాడు. భలే వచ్చింది ఫస్ట్ హ్యాండ్ అయితే చూడండి భలే క్యూట్‌గా వచ్చింది. సెకండ్ వచ్చేసి ఇంకొక పేజ్‌లో వచ్చేసి మనకి అరచేయి ఉంటది కదా! అరచేయి మాత్రమే వేయమన్నారు. అంటే ఫింగర్స్ లేకుండా అరచేయి ముద్ర మాత్రమే. ఇంక అందుకే ఇప్పుడు అది కూడా చూపిచ్చేసి ఇలా అయితే అరచేతి ముద్ర వేయాలని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఈ చెయ్యి వేసావు కదా! ఇలా కాకుండా ఇలా అరచేయి మాత్రమే ఫింగర్స్ పడకుండా వేయాలని చెప్తున్నాను. మా పిల్లలైతే పర్వాలేదు. మాట చెప్తూ ఉంటే కొద్దిగా పర్లేదు వింటూనే ఉంటారు. అంటే మరీ అంత మొండికి వేయడము, గారాబం ఇలాంటివన్నీ ఏమీ చేయరులెండి. కొద్దిగా పర్లేదు బానే ఉంటారు. అలానే నా మాట గాని, అందరి మాట కూడా కొంచెం బానే వింటారు. కాకపోతే అల్లరి విషయానికొస్తే అల్లరల్లరే, మళ్ళీ వినడమే. ఇలా 2 రకాలుగా అయితే ఉంటారు. ఇంకా ఇక్కడైతే యాక్టివిటీస్ అయితే ఇలా చేపిస్తున్నాను. రోజుకి ఒక అంటే ఒక రకం ఇలాంటివి కొద్దిగా కొత్తగా వాళ్ళకి కూడా నేర్పిద్దాము అనేసి నేను ఇలా అయితే చేస్తున్నాను. మీ పిల్లలకి కూడా స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొద్దిగా అలా నేర్పిస్తూ ఉండండి. అంటే ఏబీసీడీలు కానివ్వండి. నేను ఇప్పుడు కాదు చాలా సార్లు ఇలా చేస్తూనే ఉంటాను. అంటే ఏబీసీడీలు నేర్పించడము, అలానే ఇలా కొద్దిగా యాక్టివిటీస్ నేర్పించడము, లేదా జనవరి, ఫిబ్రవరి ఇలాంటివి ఉంటాయి కదా! సండే, మండే ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు అంటే పిల్లల్ని కొత్తగా న్యూ జాయినింగ్ చేపిస్తారు కదా! వాళ్ళైతే ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి పిల్లల విషయంలో. మా బాబు స్కూల్‌కి వెళ్తాడో, వెళ్ళడో అనుకున్నాను కానీ అంటే సెకండ్ టైమ్ వెళ్తున్నాడు కదా! అంతకుముందయితే ఒక స్కూల్‌లో వేశాం కదా! మీ అందరికీ తెలుసు కదా! ఆ స్కూల్‌లో అయితే వెళ్ళలేదని చెప్పేసి మానిపిచ్చేసి మళ్ళీ అంగన్వాడీలోకి అలవాటు చేశాం కదా! అంగన్వాడీలోకి ఇప్పుడు 3 మంత్సో, 4 మంత్సో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంకా ఇప్పుడు అంగన్వాడీలో అలవాటయ్యాడు కదా అని చెప్పేసి మళ్ళీ వేరే స్కూల్‌లో అయితే వేశాము. అంటే మళ్ళీ ఏజ్ పరంగా చూస్తే వీడికన్నా చిన్నవాళ్ళు కూడా మళ్ళీ ఎల్‌కేజీ అంటే నర్సరీ నుండి ఎల్‌కేజీకి అలా అయితే వెళ్ళిపోతున్నారు కదా! అందుకని చెప్పేసి మళ్ళీ ఏజ్ పరంగా గ్యాప్ వచ్చేసిద్దేమో అని చెప్పేసి ఇలా మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్కూల్ కాకుండా ఇంకా అంటే అంతకుముందు చేర్పించిన స్కూల్ కాకుండా ఇంకొక స్కూల్‌లో అయితే వేశాము. నేనైతే చాలా భయపడ్డాను. అసలు వెళ్తాడా? వెళ్ళడా? అనేసి. కాకపోతే ఇప్పుడు పర్లేదు బానే వెళ్తున్నాడు. ఇంకా ఏబీసీడీలు అవన్నీ కూడా రాస్తున్నాడు. బట్ హ్యాపీ నేనైతే చాలా హ్యాపీ. వాడు అలా రాస్తున్నాడంటేనే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అంటే వెళ్తాడా? వెళ్ళడా? అనుకున్నాం కదా! ఇంక చాలా హ్యాపీగా అనిపించింది. మా చిన్న బాబు చాలా రోజుల నుండి వాడంతట వాడే క్లాప్స్ కొట్టేసుకుంటూ హ్యాపీ బర్త్‌డే, హ్యాపీ బర్త్‌డే, ఆప్ బర్త్‌డే, ఆప్ బర్త్‌డే ఇలా అనుకుంటూ వాడిలో వాడే వాడికొచ్చినట్టుగా ఇలా మాట్లాడుకుంటూ క్లాప్స్ కొట్టేసుకుంటూ హ్యాపీ బర్త్‌డే అని అయితే అంటున్నాడు. ఇంకా ఆ రోజే అంటే ఇది నేను వీడియో ఎప్పుడు తీశానంటే ముందు రోజు నైట్ టైం అయితే ఈ వీడియో షూట్ చేశాను. అంటే నైట్ టైమ్ ఆ టైంకి షూట్ చేశాను. పిల్లలిద్దరికీ ఇంకా ఆ రోజు మా వారు అనుకోకుండా ఇలా కేక్ పీసెస్ అయితే తీసుకొచ్చారు. 2 పీసెస్ చాక్లెట్ కేక్. సరే ఎలాగో వీడు అడుగుతున్నాడు కదా! చాలా రోజుల నుండి అని చెప్పేసి ఇలా చిన్నగా అయితే మేము కేక్ కటింగ్ లాగా అయితే ప్లాన్ చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ ఆనందాన్ని చూసి. అక్కడ కేక్ ఏం లేదు. అంటే ఇది ఒక 20 రూపీసో ఆర్ 10 రూపీసో తెలీదు నాకు. అలా ఒక చిన్న పీస్ అయినా కూడా చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. అలానే వాళ్ళ బాండింగ్స్ కూడా వాళ్ళకి తెలిసొస్తాయి అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్నవైతే నేను ట్రై చేస్తూ ఉంటాను పిల్లల మీద. వాళ్ళైతే చాలా బాగా హ్యాపీ అయ్యారు. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీరెలా అనుకున్నారో కామెంట్ అయితే చేయండి.